హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఇంకో కారం పొడితో వచ్చానండి. ఈ కారం పొడి ఏంటంటే మెంతి ఆకుతో చేశాను. సూపర్గా ఉంటుంది. మెంతి కూరతో ఎప్పుడు పప్పు లేకపోతే కర్రీస్ అలానే కాకుండా ఇలా కారం పొడి కూడా ట్రై చేయండి. నా స్టైల్లో సూపర్గా ఉంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. కారం పొడి చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. యాజ్ టీజ్గా నేను చూపించిన విధంగా చేయండి. మీకు ఒకవేళ మీ స్టైల్లో ఎలా మార్చి చేయాలో కూడా అర్థమైతే చేసుకొని ట్రై చేసుకోండి. ఒకేలా తినకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇప్పుడు చూసేద్దాము ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి పాన్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి మెంతాకు నేను ఫ్యాన్ కింద ఒక 1 వీక్ దాకా ఇలా ఎండబెట్టేసుకున్నాను. ఎండలో పెట్టలేదు, ఫ్యాన్ కింద మాత్రమే ఎండబెట్టాను అనమాట. ఇలా డ్రైగా అయ్యేంత వరకు. ఒక కట్ట మెంతాకు అది. ఇంకా పాన్ స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి దానిలో ముందుగా నేను వేసే ఇంగ్రీడియంట్స్ మీరు కొద్దిగా మార్చి అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ముందుగా అయితే పచ్చిశనగపప్పు 1 స్పూన్ అంతా వేసేసుకొని ఫ్లేము లోనే పెట్టుకోండి. ఇంకా ఇవి బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. మనకి ఆ స్మెల్తోనే అర్థమైపోతుంది. ఇంకా పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఈ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్రై అయ్యేటప్పుడే మనకి ఆ ఫ్లేవరే కడుపు నిండినంత ఫీలింగ్ ఉంటుంది. ఇవి 2 లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అన్నీ ఒకేసారి వేస్తే ఫ్రై అవ్వవు కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఎండుమిర్చి నేను 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే ఒక 25 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. కారం పొడి కాబట్టి ఎక్కువగానే ఉండాలి, మనకి బాగుంటుంది అప్పుడు. ఇంకా వీటిని డ్రైగానే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఏం వేయలేదు. ఒక 5 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి లో ఫ్లేమ్లోనే. మరీ డీప్గా అవ్వనవసరం లేదు, మనకి క్రంచీగా అవుతే సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్టవ్ ఆపలేదు, అలానే ఉంచేసుకొని ఎండు కొబ్బరి హాఫ్ చిప్ప తీసుకోండి. ఒక చిప్పలో హాఫ్ వంతు, ఇది కూడా ఒక 50 గ్రామ్స్ అనుకోండి. ఇంకా జీలకర్ర ఒక 1 స్పూన్, పెద్ద స్పూన్తోనే 1 స్పూన్ అంతా వేసుకొని దాంతోపాటు ధనియాలు, కారం పొడిలో ధనియాలు జీలకర్ర వీటి ఫ్లేవరు అద్దిరిపోతుంది. ఇంకా 1 స్పూన్, పెద్ద స్పూన్తోనే 1 స్పూన్ అంతా వేసేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మళ్ళీ దీంట్లోనే కరివేపాకు 2 రెమ్మలు. ఇది డ్రైగా నేను ఎండబెట్టలేదు, పచ్చిదే వేస్తున్నాను. మనం ఇలా ఫ్రై చేసినప్పుడు డ్రైగా మారిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఎండబెట్టుకున్న మెంతాకు, ఇది కూడా కాస్త లైట్గా పచ్చివాసన పోవాలని చెప్పి డ్రైగానే ఫ్రై చేస్తున్నాను. దీంట్లోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కడా యూజ్ చేయలేదు, అవసరం కూడా ఉండదు మనకి ఈ కారం పొడిలో అయితే. టేస్ట్ మాత్రం సూపర్ హిట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ. హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఇడ్లీలో తిన్న, అట్లలో పైన జల్లుకున్న సూపర్గా ఉంటుంది. ఇంకా నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు. నువ్వులు వేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మీ అందరికీ తెలిసిన ప్రాసెసే కదా, మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసేసుకోవడం. మెత్తగానే పట్టుకోండి, బరకగా వద్దు. ఎందుకంటే మనం కొబ్బరి కూడా వేసాం కాబట్టి మనం ఎంత మెత్తగా పట్టినా కొబ్బరి కాస్త బరకగానే అనిపిస్తుంది. ఉప్పు తగినంత వేసుకోండి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంతా, ఎక్కువగానే వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాం కాబట్టి వేసేసుకొని ఇవన్నీ చక్కగా ఫైన్ పౌడర్ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా ఈ మిక్సీ పట్టిన పౌడర్లో వెల్లుల్లి గర్భాలు 2 తీసుకొని
ఇవి ఒలిచేసుకొని పూర్తిగా ఒలవట్లేదు, పైనున్న పొట్టు వరకు తీసుకొని రెబ్బల వరకు వేరు చేసుకొని వేసుకుంటున్నాను. ఈ 2 గర్భాలు వెల్లుల్లి వేసేసుకుంటున్నాను. దాంతోపాటు చింతపండు కూడా వేస్తాను. చింతపండు ఒక చిన్న 1 స్పూన్ అంత చిన్న పిచ్చ సరిపోతుంది. కారం పొడిలో మనకి ఎక్కువగా అవసరం ఉండదు. ఈసారి వేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. మనం మెంతాకు వేసాం కదా, దానికి అనుగుణంగా చింతపండు కూడా యూజ్ అవుతుందని చెప్పి వేసుకున్నాను. చూపించినంత 1 స్పూన్ అంత వేసుకొని చక్కగా ఇదిగోండి ఇలా కారం పొడి పట్టే, అసలు ఈ ఫ్లేవర్కే నాకు నోరూరిపోతుంది. బాగుంది ఫ్లేవరు. మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. నేను దగ్గరే ఉండి స్మెల్ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంది. ఇంకా ఒక డబ్బాలో తీసి పెట్టేసుకొని మనకి నచ్చిన ఉప్మాలో కానీ పులిహోరలో కానీ ఇలాంటివి తింటూ ఉంటే, మన పిల్లలు చాలామంది ఆకుకూరలు తినరు కదా, ఇలా కూడా ట్రై చేసి వాళ్ళతో తినిపిస్తూ ఉండండి. మా పిల్లలైతే మొత్తం ఖాళీ చేస్తారనే నమ్మకం నాకుంది.